సంక్రాంతి సందర్భంగా మీరందరూ ఈ జిల్లాలో కోడి పందాలు కూడా బాగా ఉంటాయి. ఇప్పటి నుంచి యువత చాలా ఉత్సాహంగా ఉంటారు. 14 ఏళ్ళుగా నాకు అనుభవం ఉంది మీతో. కోడి పందాలంటే మన నాగరికత కూడా సంస్కృతి సాంప్రదాయంలో ఇదొక భాగం. తమిళనాడులో జల్లికట్టు బాగా చేస్తారు, చిత్తూరు జిల్లాలో జల్లికట్టు కొంతవరకు చేస్తారు. కానీ గోదావరి జిల్లా ప్రత్యేకత కోడి పందాలు. కోళ్ళు రెడీ అయిపోతున్నాయి, ఎక్కడికక్కడ పందెం కోళ్ళు హుషారైపోయినాయి. అది మన సంస్కృతి సాంప్రదాయాలు. కోర్టులో, చెన్నై కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జల్లికట్టు బ్యాన్ చేస్తే తమిళనాడు అంతా ఒకటయ్యి మళ్ళా జల్లికట్టుని వచ్చే విధంగా కేంద్రాన్ని మెప్పించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చుకున్నారు. ఇది కూడా మన సాంప్రదాయం. సాంప్రదాయంలో భాగంగా ఉండే కొన్ని విషయాల్ని రాజీ పడకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు కూడా అందజేయాల్సిన అవసరం ఉంది.